సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగుల జేఏసీ నాయకుడు మోతీలాల్ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీని వెంటనే వాయిదా వేసి గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలు పెంచిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగ బిడ్డలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వాళ్ళందరూ ఏ విధంగా ఉద్యమించినరో మీకు తెలియంది కాదు. మరి మీకు తెలియకపోతే మీ అధికార పార్టీలో ఉండే మంత్రుల దగ్గర నుంచి తెలుసుకోండి. తప్పకుండా ఈ మోతీలాల్ ప్రాణాలు కాపాడాలి. ఈయన ప్రాణాలకు హాని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఊకోదు. మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఆయన వెనుకనే ఉన్నారు. తెలంగాణలో అన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మరి నిరుద్యోగ బిడ్డల వెనుకనే ఉన్నారు. తప్పకుండా వీళ్ళ డిమాండ్లు మొత్తం కూడా నెరవేర్చేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. అర్జెంటుగా మీ మంత్రివర్గాన్ని, దాంట్లో కొంతమంది మంత్రులైనా అర్జెంటుగా మరి గాంధీ హాస్పిటల్కి పంపండి, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.